యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏయ్, 25 లక్షల చెక్కు మీ మొహాన్ని కొట్టాం కదా, ఆయన ఏంటి మీరు చేసింది? మేడం, మీరు ఆవేశపడటంలో తప్పులేదు, కానీ మేము మీరు చెప్పినట్టు చేయలేకపోయాం. ఏ న్యాయాన్ని కాపాడటానికా? కాదమ్మా, మిమ్మల్ని కాపాడటానికి. ముందు ఈ వీడియో చూడండి. మీరు చెప్పినట్టు మేం చేస్తే విరాజ్ గారు ఈ వీడియోని ఆనంద్ గారికి చూపిస్తా అన్నారు. అనవసరంగా మీ జీవితం ఎందుకు పాడు చేయటం అని న్యాయం వైపే మేము నిలబడాల్సి వచ్చింది. క్షమించండి అని కూడా మేము అడగలేం, ఎందుకంటే మేమిప్పుడు కాపాడింది మీ జీవితాన్నే మేడం. ఎంత పనిచేసావు విరాజ్. అక్కడ ఓటమిని ఇక్కడ భర్తీ చేద్దామనుకుంటే ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకి ఇంతే అని రాసినట్టున్నాడు ఆ దేవుడు. పద. మామ్, ఈ తమలపాకులు పెట్టుకున్న తర్వాత మంట కాస్త తక్కువగానే ఉంది కదా, నీకేం తగ్గలేదా మామ్? ఇప్పుడు అనుభవిస్తున్న మంట కన్నా ఆ చేతులు పెట్టబోయే మంట ఇంతకు 10 రెట్లుంటుందిరా. దాన్ని తలుచుకుని ఇప్పుడు ఈ బాధను భరించలేకుండా ఉన్నాను. ఇప్పుడు అది గెలిచిందన్న పెయినే నన్ను నిలవనివ్వట్లేదురా. మనం తలపెట్టిన ప్రతిదీ మనకి రివర్స్ అయిపోయి మనల్ని ఇలా గాయాల పాలు చేస్తోంది. ఏం కర్మ పట్టిందిరా మనకి. రే, ఇంక మన బ్రతుకు మారుదా? దాన్ని మనమేం చేయలేమా? మీరేమీ చెయ్యలేరే, చెయ్యనివ్వను కూడా. అది మీ వల్ల కాదు, మీ బతుకులకు ఎండ్కాడ్ పడుతుంది. కానీ మా అక్క జీవితం మీద మీ నీడ కూడా పడనివ్వను. ఆంటీ, పృథ్వీ గారు ఇప్పుడు బాగుందా? అదే తమలపాకులు పెట్టుకున్నారు కదా, మంట ఏమైనా తగ్గిందా అని అడుగుతున్నాను. పర్వాలేదులే. మీకు పర్వాలేదేమో పృథ్వీ గారు, నాకైతే ఒళ్ళు మండిపోతుంది. నీకే రియాక్షన్ లేదు కదా మహి. మీకైతే నాకైనట్టు కాదా? పృథ్వీ గారు మీ బెటర్ హాఫ్ ని మర్చిపోయారా? అవును కదా. నీకు ఏమైనా ఆగ్ కావాలా? కాదు, వాళ్ళ ఓటమి కావాలి. అది వీలు పడదు, గెలిచేశారు. అందుకే ఒళ్ళు మండిపోతుంది. మనమే ఓడిపోయామన్న ఫీలింగ్ కలుగుతుంది. మహి, మీ అక్క గెలిచిందని నిజంగా
నీకు సంతోషంగా లేదా? ఇండియా మీద పాకిస్తాన్ గెలిస్తే సంతోషిస్తామా? నో, మేరా భారత్ మహాన్. నాకు మీరే మహాన్. మీ గెలుపే నా గెలుపు. అంతేకాని వాళ్ళ గెలుపు నేనెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? అందుకే పదండి, ఇంకా మనకిక్కడ ఏం పని? వెళ్ళి నెక్స్ట్ ఏం చెయ్యాలో థింక్ చేద్దాం. ఇంకా చెయ్యాల్సింది బోలెడుంది. ఇంకా ఏం చేస్తావు మహి? సంక్రాంతి ముందు చెరుకు తింటే మంచిదని తినిపించావు. అది కాస్త ఇంతకి దారి తీసింది. ఇలా జరుగుతుందని నాకేం తెలుసా ఆంటీ? చెరుకు వల్ల ఉపయోగాలు తెలుసు, కానీ ఇటువంటి నష్టాలుంటాయని మిమ్మల్ని ఇలా చూశాకనే అర్థమైంది. సర్లే మహి, దీనికి నువ్వేం చేస్తావులే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించడం తథ్యమన్నా. ఏంటి పృథ్వీ గారు ఏదేదో మాట్లాడుతున్నారు? మహి, నువ్వు కార్ డ్రైవ్ చేయగలవా? ఏ? చేతులు బొత్తిగా సహకరించడం లేదు. సరే పృథ్వీ గారు, మీకోసం నేను ఏదైనా చేస్తాను. కార్ డ్రైవ్ చేయాలైనా చెప్పండి. రండి రండి. రండి. సారీ 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 ఆంటీ, చూసుకోలేదు. ఈసారి అబ్బా దండం తల్లి. నీ హెల్ప్ నాకే ఒక్కర్లేదమ్మా, నేనే కూర్చుంటాను. ప్రాణాలతోనే తీసుకెళ్తానే, అంత ఈజీగా వాటిని ఇప్పుడే తీయను. మీ విలనిజానికి నా సాడిజాన్ని చూపించకపోతే ఎలా? లేకపోతే చప్పగా ఉంటుంది. చూపిస్తా. సారీ అత్తయ్య గారు, పదండి. ఇంట్లో ఇంత జరుగుతుంది, అయినా దాన్ని అడ్డుకోలేకపోయారు. ఇలాగే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే రేపు ఈ ఇంటికి ఎటువంటి గతి పడుతుందో అర్థమవుతుందా వదినా? ఊహించుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఏం చేయలేకపోయాం హంస. దాని గెలుపు నాపడం మా వల్ల కాలేదు. పరిస్థితులన్నీ దానికే అనుకూలించాయి. ఛ, అసలు మన టైమే బాలేదు హంస. అంటే టైం బాలేదని ఇక సర్వం దాని చేతిలో పెట్టేసి బిక్కుమనుకుంటూ ఓ మూలన కూర్చుందావా? నెవర్. అసలు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేని దానికి మనతో సమాన స్థాయి ఇవ్వడమా? దాన్ని గాని ఇలాగే వదిలేస్తే ఈ ఆస్తంతటిని ఎవడికో ఒకడికి దానాదత్తం చేసేస్తుంది. అది మనం చూస్తూ ఉండాలా? అది ఆఫ్టర్ ఆల్ సంక్రాంతి పోటీలో మాత్రం గెలిచింది. ఆ మాత్రానికి అది ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందా? ఇప్పుడే దాని సంగతి తేల్చేద్దాం. విరాజ్ ఆనంద్ ఇంటికొచ్చేలోపు దాన్ని ఇంట్లో నుంచి తన్ని తరివేయాలి. తరివేస్తే అది పోతుందా పిన్ని? మామూలుగా అయితే అది పోయే రకం కాదు కదా స్మైలీ. దాన్ని తరిమేలాగే తరిమేయాలి. అస్సలు ఆలస్యం చేయకూడదు. లేట్ అయ్యిందంటే రేపు తెల్లవారితే జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. అవును హంస, ఈ ఇంట్లో ఏ అనర్థం జరగకూడదంటే అదిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద, వెళ్ళి తరిమేద్దాం. పదదునా. ఏంటి హాయిగా టైంపాస్ చేస్తున్నావా ఇంట్లో? నడవే బయటికి. ఏంటండి ఇదంతా? అసలేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? ఏంటి అర్థమయ్యేది? నువ్వు ఈ ఇంటి నుండి బయటికెళ్తే గాని ఇక్కడ అందరికీ మనశ్శాంతి ఉండదు. పదవే బయటికి. హంస గారు, అసలు నేనెందుకు బయటకు వెళ్ళాలి? అయినా నన్ను బయటకు పంపించే హక్కు ఎవరికీ లేదు. అది మీరు తెలుసుకోండి.
ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రయత్నం చేశారు. అప్పుడేం జరిగిందో మర్చిపోయారా? అప్పుడేదో జరిగిందని ఇప్పుడు ఆలోచించి ఆగిపోవాల్సిన అవసరం మాకు లేదు. ఇక ముందు ఈ ఇంటికి ఎటువంటి చెడు జరగకూడదనేదే మాకు ముఖ్యం. నువ్వు ఈ గడపలో ఉన్నంత వరకు ఇక్కడ చెడు తప్ప మంచి అనేదే ఉండదు. నీ వల్ల ఈ వంశానికి మచ్చ తప్ప వచ్చే గౌరవం అనేదే ఉండదు. ఇక్కడ నీ ఆనవాళ్లు కూడా లేకుండా అన్నీ తీసుకుని బయటికి నడవ్వే. నడవే బయటికి. హంస గారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరందరూ కలిసి నన్ను బయటకు పంపించినంత మాత్రాన నాకు ఏంటితో ఉన్న బంధం తెగిపోదు. మీరందరూ మర్చిపోకండి. ఈ బంధం పేరు చెప్పి బంగారంలో ఉన్న నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు కదే. ఈ మాటలతోనే చివరికి వాణ్ణి సర్వస్వం కోల్పోయేలా చేస్తున్నా. ఇంకా ఇంకా వాడి బతుకుని ఏం చేద్దామనే నువ్వు ఇక్కడున్నావు. హంస, బయటికి గంటేసేదాన్ని. అత్తయ్య గారు ప్లీజ్, నేను ఇంటి పరువు కాపాడుతాను కానీ పాడు చేసేదాన్ని కాదు. అది మీకు తెలియచెప్పాలని నేను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ఈ ఇంటికి చెడు జరగాలని నేను కలలో కూడా అనుకోను. నా మాట వినండి ప్లీజ్. నీ మాటలు మాయలు మాకన్నీ తెలిసే. పద బయటికి. హంస, ఇంకా దాంతో ఏంటి మాటలు? తీసుకొనిరా. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. నడవే బయటికి. హంస గారు, నా మాట వినండి. నేను చెప్పేది ఒకసారి వినండి. హంస గారు, రావే. హంస గారు, హంస గారు ప్లీజ్. హంస గారు రావే. నేను చెప్పేది అర్థం చేసుకోండి. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య నా మాట వినండి. రా అత్తయ్య, మీరన్నా చెప్పండి అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, హంస గారు నా మాట వినండి ప్లీజ్. హంస గారు ప్లీజ్. హంస గారు, అమ్మా, అత్తయ్య, అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? ఏంటిదంతా? ఆనంద్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ కుటుంబం రేపు దీనివల్ల ఎటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందో ముందు నువ్వు నీ తమ్ముడు అర్థం చేసుకోండి. ఇది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. ఇంకా ఇది ఇంట్లోనే ఉంటే ఎప్పటికీ సంతోషం అనేదే మన జీవితాల్లోనే ఉండదురా. ఒసే, నువ్వు ముందు బయటికి నడవ్వే. అమ్మా ప్లీజ్. ఇది కరెక్ట్ కాదమ్మా. తన ఇంటి కోడలు తన పట్ల ఇలా ప్రవర్తించడం చాలా తప్పమ్మా. ఇంటికి గౌరవం అనిపించుకోదు. ఆనంద్, ఏది ఈ ఇంటికి గౌరవమో ఏది కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావనుకుంటున్నావా? దీనివల్లే ఈ ఇంటి గౌరవంతో పాటు ఈ ఇల్లు సర్వస్వం కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అదెందుకురా మీకు అర్థం కావట్లేదు? అత్తయ్య, వద్దని చెప్తున్నాను కదా, నా మాట వినండి. ఎవ్వరి మాట వినే ప్రసక్తే లేదు. మీ మాటలు వినే పరిస్థితులు ఇంతవరకు వచ్చాయి. ఏ పరిస్థితులు ఎక్కడి వరకు వచ్చాయత్తయ్య? అసలు ఈ పరిస్థితుల్ని ఎవరు ఎంతవరకు తీసుకెళ్లారో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. చైత్ర ఇంట్లో ఉండకూడదు అన్న ఒకే ఒక్క కారణం మనసులో పెట్టుకుని మైండ్లో ఎంతటి ఆలోచనలు వచ్చినా వెనకాడకుండా చేసేస్తున్నారు.
ప్రాణం విలువ కూడా తెలియకుండా ఎంతకైనా తెగిస్తున్నారు. ఇవన్నీ నాకు తెలీదా? అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ? మేమేమనుకోవడమో కాదు విరాజ్, తన మాటలు నమ్మి తన కోసం ఏదైనా చెయ్యాలనుకొని అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నది నువ్వు. చివరికి ఈ ఆస్తిని దానికోసం ఎవడికో దానదత్తం చేయడానికి కూడా సిద్ధపడిపోయావు. మరి నీ గురించి ఏమనుకోవాలి? ఇదేమి నీ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తే కాదు విరాజ్, నీ ఇష్టం వచ్చినట్టుగా విసిరేయడానికి. నా తండ్రి తన కష్టంతో ఉన్నదాన్ని 10 చేసిన ఆస్తి. అటువంటి ఆస్తిని దీని తల్లి ఉత్తమురాలని నిరూపించడానికి తగలబెడతానని పిచ్చి పట్టినట్టుగా నిర్ణయాలు తీసుకుంటావా? అదే మేమంతా చూస్తూ ఊరుకోవాలా? ఒరే చిన్నోడా, అడిగితే బాధపడతావు గాని మీ అత్తయ్య అనే మాటల్లో తప్పేం లేదు కదా నాన్న. ఆవిడ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి నువ్వు ఇలాంటి పనులు చేస్తాను అంటే ఈ ఇంట్లో మాత్రం ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? ఇలాంటి పనులు ఎవ్వరూ సమర్థించరు నాన్న, తప్పనే అంటారు. అయినా ఆవిడ చేసిన తప్పుని తుడిచేసినంత మాత్రాన ఆ తప్పు ఒప్పైపోతుందనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. మామ్, నేను చేసే ప్రయత్నం తప్పును తుడిచేయడానికి కాదు, అసలు సీతారత్నం గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి. తన మీద పడిన అపవాదుని ఇప్పుడు ఇంట్లో చైత్ర కూడా మోయాల్సి వస్తుంది. ఇలా అయినా మీరంతా చైత్రను చెడు దృష్టితో చూడ్డం మానేస్తారేమోనన్న ఆశతో ఇదంతా చేస్తున్నాను. అది మీరంతా అర్థం చేసుకోవట్లేదు. అసలు నీ ప్రయత్నమే ఒక పిచ్చి పని అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏంటి విరాజ్ నిన్ను అర్థం చేసుకునేది? ఈ చైత్రని ఇంటి నుండి బయటికి పంపించాల్సిందే. విరాజ్, అనవసరంగా నువ్వు దాని విషయంలో అడ్డు రావద్దు. ఏయ్, నువ్వు వెళ్ళిపోవే ఇక్కడి నుంచి. నువ్వు చైత్రను అపార్థం చేసుకోవడం వల్లే కదా విరాజ్ ఎలాగైనా నిజం నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అది అపార్థమని వాడనుకుంటే జరిగింది అబద్ధం అవుతుందా?
అసలది ఈ ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఈ తల్లి మాటకి వాడు విలువిస్తున్నాడా? అమ్మా, నీ మనసులో చైత్ర కుటుంబం మీద పడిన నింద నిజమని నమ్ముతున్నావు కాబట్టి చైత్ర గురించి విరాజ్ ఏం చేసినా అది నీకు తప్పుగానే కనిపిస్తుంది. అబ్బా, ఈయనొకరు కథ క్లైమాక్స్ కి చేరుకుంటుంది అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసి మళ్ళీ యూటర్న్ తిప్పుతారు. ఇప్పుడు అదే చేసేలా ఉన్నారు. కర్మ కర్మ. అమ్మా, ఇక్కడ గతంలో ఏం జరిగిందో ఏంటో కాదు, ప్రస్తుతం ఏంటి అనేది ముఖ్యం. అందరికీ చెప్తున్నాను వినండి. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా రేపు జరిగేదేది మారదు. చైత్ర తను పొందిన హక్కుల ప్రకారం తను నడుచుకుంటుంది. దానిని తప్పు పట్టడం కానీ అడ్డుపడడానికి కానీ ఎవరూ దయచేసి ప్రయత్నించొద్దు.